దేవుని పట్ల నీకు ప్రేమ ఉండలేదు. ప్రారంభంలో నీ చరిత్ర ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. ఇప్పుడు నీ చరిత్ర ఒకసారి వెనక్కి తీసుకుంటే నీకే అర్థమైపోతుంది. అట్టాలి ఆ తూకం నీకే తెలిసిపోతుంది. ప్రారంభంలో ఆధ్యాత్మికంగా నా స్థితి ఎలా ఉంది, ఇప్పుడు నా స్థితి ఎలా ఉంది అంటే నేను సల్లారిపోయాను, జగదారిపోయాను, బలహీనని అయిపోయాను, ఆధ్యాత్మికమైనటువంటి జబ్బు నాకు వచ్చేసింది, ఆత్మీయ జబ్బు నాకు వచ్చేసింది. ఈ మాట కొంచెం తీవ్రంగా ఉందాము, అయినా పర్లేదు. ఆత్మీయ జబ్బు నాకు వచ్చేసింది, అందుకే బలహీనంగా ఉన్నాను ఆత్మీయంగా. అందుకే దేవుడి మీద ప్రేమ మొత్తం చల్లారిపోయింది. దేవుని మందిరానికి వచ్చి కనబడినంత మాత్రాన దేవుడి మీద ప్రేమ ఉన్నట్టు కాదు. అర్థం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. నేను వస్తున్నాను కదా, కూర్చుంటున్నాను కదా, ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నాను కదా అంటే అది ప్రేమ ఉన్నట్టు కాదు. అది ప్రేమ ఉన్నట్టు కాదు. రావడానికి పోవడానికి కూడా ఒక కారణం వాళ్ళ మనసులో ఉంది. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, బలమైనటువంటి కారణం ఏంటంటే నాకంటే ఎక్కువగా సుఖం మరిగేశారు వీళ్ళు. అందుకే ప్రారంభంలో ఉన్నటువంటి ప్రేమ మీకు లేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు.